నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాను, నా ఇంటికి మార్కింగ్ చేసి ఎలాంటి డెమాలిషన్ చేయొద్దు అని జానారెడ్డి గారు మరి చెప్పినారు. ఈ విషయంలో బాలకృష్ణ గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా 600 గజాల ప్లాట్ వాళ్ళ ప్రాపర్టీ, జానారెడ్డి గారు ప్రాపర్టీ 500 గజాలు వైడనింగ్లో పోతున్నప్పటికీ మేము ఇవ్వము అనేసి చెప్పారు. ఇదోండి ఆయన విఐపి రోడ్ మార్కింగ్ ఎక్స్టెన్షన్. ఇంతవరకు ఇది జరగలేదు. కానీ జిహెచ్ఎంసి కౌన్సిల్లో మాత్రం 1090 కోట్లు పెట్టి హెడ్ సిటీ అనే ప్రాజెక్ట్ కింద రోడ్ వైడనింగ్ తీసుకుంటున్నారు. నేను అప్పటికీ చెప్పాను, కేబీఆర్ పార్క్ చుట్టూతా ఉన్నా, మన భవన్ చుట్టూతా ఉన్నా, తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ చుట్టూతా వాటి ఉన్నప్పటికీ మీరు వైడనింగ్ చేసినప్పుడు ఫస్ట్ మార్కింగ్ చేసిన జానారెడ్డిది తీయండి, ఆ తర్వాత ఈ ప్రాపర్టీస్ తీయండి. ప్రాపర్టీస్ తీసేటప్పటికి ఒకే ఒక్క మాట చెప్పాను నేను, తీసినప్పటికీ వీళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే లేదు మేడం అన్న. లేదు అంటే నేను ఒకటే అడిగాను, ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళకి ఇంకో రీప్లేస్ చేయండి, ఇంకే విషయంలో మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారని చూసిన తర్వాత ఇవ్వండి అనే విషయం చెప్పినప్పటికీ కూడా ఈరోజు కేబీఆర్ పార్క్ ఎజెండా మరి జిహెచ్ఎంసీ బడ్జెట్ సెషన్లో మరి 1090 కోట్లతో పెట్టడం జరిగింది. వద్దన్నా మరి మేయర్ గారు దాన్ని ఆమోదం పలికారు. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి, స్ట్రీట్ వెండర్స్ ఇంతకు ముందు చింతల్ బస్సులో జరిగింది. వెండర్స్ అందరిది మీద మరి అనవసరంగా అనుకోకుండా వాటి అన్నిటిని కూడా డెమాలిషన్ చేయడం జరిగింది. ఆ విషయంలో నేను సూటిగా మరి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట అడుగుతున్నాను. కుమారి ఆంటీ మీకు తెలిసిన విషయమే, హైటెక్ సిటీ దగ్గర కుమారి ఆంటీ, మరి అదే రేవంత్ రెడ్డి గారు నేను అండగా ఉంటానని చెప్పి అదే రేవంత్ రెడ్డి గారు మరి కుమారి ఆంటీకి సపోర్ట్ చేస్తూ ఒక వెండర్గా సపోర్ట్ చేసి అప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడి మరి అదే కుమారి ఆంటీ వెళ్ళి కలవడం కూడా జరిగింది. సో మరి కుమారి ఆంటీ కూడా తను కూడా ఒక సామాన్య వెండర్ కదా, మరి అలాంటప్పుడు ఆల్ ఓవర్